ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో ఆర్తులు, అర్ధార్థులు, భక్తులు వారి వారి అవసర నిమిత్తం, ఆపదల నిమిత్తం, అనారోగ్యం మొదలైనవి నివారించమని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వచ్చి శ్రీ స్వామివారి అనుగ్రహముతో, వారి తపస్సుతో శ్రేయస్సును పొందిన సంఘటనలు కోకొలలు. కానీ అలాంటి సంఘటన ఒకటి శ్రీ స్వామివారికి, భగవాన్ వెంకయ్య స్వామి వారికి సంభవించినప్పుడు వారు ఆ సంఘటనతో మనకి ఎలాంటి సందేశములు ఇస్తారో ఆ సంఘటన సాక్షిభూతులైన భక్తుల అనుభవాల నుంచి తెలుస్తుంది మనకి. కర్మసూత్రములు అనుసరించి కర్మానుభవం ఎవరికైనా తప్పదని, కానీ సద్గురు భక్తులకు గొడ్డలితో పడవలసింది చాకుతో పడుతుందని, అంటే ఆ కర్మల యొక్క తీవ్రత తగ్గించబడుతుందని అర్థం. ఇలాంటి లీల శ్రీ సాయినాథుల చరిత్రలో కూడా మనం స్మరించుకుంటాం. అంటే వారి కర్మానుభవం కూడా మనకి శిక్షణే. అలాంటి లీల ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి సుమారు 1968 ప్రాంతంలో ద్రావకం పడి శరీరం కాలింది. చూడడానికి భయంకరంగా ఉంది. అది ఎవరో గిట్టని వాళ్ళు చేశారని, ప్రమాదవశత్తు పడిందని రకరకాల వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. కానీ స్వామివారి మాత్రం పైవాళ్ళు పోశారులేయా అని ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు. అది తన కర్మ వలన జరిగిందని తాను చెప్పారు, అనుభవించారు. ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈ సంఘటనతో వారి భక్తి పరాయణత్వం కూడా మనకి తెలుస్తుంది. ప్రమాదం జరిగింది, ఒళ్ళంతా కాలింది. చూసిన వాళ్ళు తట్టుకోలేకపోయారు. అందరూ విలపించారు. స్వామివారిని కలువాయి సత్తార్ సాహెబ్ అనే డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాలని అభ్యర్థించారు. నాగిరెడ్డి ప్రసాద్ రెడ్డి అనే భక్తుడు స్వామివారికి ఎంత ఖర్చు అయినా పెట్టి వైద్యం చేయించాలని తలచాడు. అలా అనుకోగానే స్వామివారు ఇలా అన్నారు, నువ్వు ఒక్కడివే అంత పెట్టుకోవడం ఎందుకు, నలుగురు ఇస్తారు, తీసుకోవయ్యా అన్నారు స్వామి. స్వామివారు అంత బాధపడుతూ ఉండి కూడా ఎదుటివారి గురించి ఎంతో ఆలోచించి మాట్లాడారు స్వామి. అప్పుడు ఆ భక్తులు ఇలా అన్నారు, ఏమీ ఆలోచన పెట్టుకోవద్దు స్వామి అని ఆసుపత్రికి తరలించారు. స్వామివారికి ఆ డాక్టర్ వైద్యం మొదలుపెట్టాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట చాలామంది భక్తులకు తెలిసింది. అందరూ స్వామివారిని చూడాలని బారులు తీరారు. స్వామివారిని చూసి బోరున ఏడుస్తున్నారు. ఆవుల నరసయ్య అనే భక్తుడు ఎవరి దగ్గరో 2 రూపాయలు అప్పు చేసి స్వామివారి కాలిన గాయాలకు మంచి మందు రాయాలని కలువాయి అంతా తిరిగి ఒక ఆయింట్మెంట్ కొని తెచ్చాడు. స్వామివారిని చూడ్డానికి వచ్చి చూసి బాధపడ్డాడు, బోరుని ఏడ్చాడు. స్వామి అతన్ని దగ్గరికి పిలిచారు. ఏందయ్యా అని అడిగారు. స్వామివారికి మందు రాయడానికి అనుమతి కోరాడు నరసయ్య. ఆ భక్తుడు తెచ్చిన మందును ప్రేమతో గాయాల మీద రాస్తుంటే స్వామివారు రాయించుకున్నారు. అప్పుడు భయంకరమైన ఆ గాయాలు చూసి స్వామి ఎలా భరిస్తున్నారని ఈ ఆవుల నరసయ్య, మిగిలిన భక్తులు అందరూ అడిగారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అన్నారు. అప్పుడు నరసయ్య ఇలా అన్నాడు, మా అందరినీ కాపాడే మీకు ఇలా అయితే మేము బ్రతికేది ఎట్లా స్వామి అని బోరున ఏడ్చాడు. అయ్యా తొందరలోనే వస్తుండలేదా అని నరసయ్యకు ధైర్యం చెప్పారు స్వామి. స్వామివారి గాయాలను చూసి తట్టుకోలేక అక్కడ నుంచి స్వామిని వదిలిపెట్టి రాలేక మదనపడ్డాడు. కానీ స్వామివారి గురించి తెలుసు కాబట్టి ఎలాగైనా తొందరగా వస్తారని అక్కడ నుంచి బయటకు వచ్చాడు. ఆ రోజుల్లో స్వామివారికి జరిగిన ఈ ప్రమాదం తెలిసిన వారందరూ పడిన బాధ మనం మాటల్లో వర్ణించలేము. స్వామివారి శరీరం మీద కాలిన చర్మం ఎటువంటి మత్తు మందు లేకుండా స్వామివారు ఆ డాక్టరు, మీ సత్తార్ సాహెబ్ డాక్టర్ గారి చేత తీయించుకున్నారు. అప్పట్లో ఈ లీల చాలా గొప్పగా చెప్పుకున్నారు. భక్తుల కోరిక మీద వైద్యం చేయించుకున్నారు.
కానీ వారికి వైద్యులతో పనేముంది? అది వారి లీలా వినోదంలో ఒక భాగం మాత్రమే కదా. వారు ఘటన సమర్థులు. తర్వాత పెన్నబద్వేలు తిప్ప దగ్గరకు వచ్చారు స్వామి. వారి సంకల్పముతో ఆ గాయాలన్నీ తొందరలోనే మానిపోయాయి. స్వామివారు మహనీయులని డాక్టర్తో సహా అందరూ అక్కడ కీర్తించారు, వేనోళ్ళ కీర్తించారు. కారణం లేని కార్యం జరగదు. ఏది జరిగినా ఓర్పుతో ఉండాలి, కర్మలను సహనముతో అనుభవించాలి అని స్వామివారు మనకి ఈ లీల ద్వారా బోధిస్తున్నారు. కారణము లేని కార్యం జరగదు, ఏది జరిగినా ఓర్పుతో ఉండాలి, కర్మలను సహనముతో అనుభవించాలి అని స్వామివారు మనకి ఈ లీల ద్వారా బోధిస్తున్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.